ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న మధ్య యువత వారానికి 70 గంటలు కష్టపడి పనిచేస్తే దేశ అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని చెప్పి వార్తల్లో నిలిచిన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి తాజాగా మరోమారు వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి వర్క్ విషయంలో కాదు, తన ముద్దుల మనవడి విషయంలో. ఆ న్యూస్ ఏంటంటే, తన 4 నెలల మనవడు ఏకాగ్రహ రోహన్ మూర్తి మీద ప్రేమతో 240 కోట్ల విలువ గల ఇన్ఫోసిస్ షేర్లను నారాయణమూర్తి రాసిచ్చేశాడట. ఇన్ఫోసిస్ లో నారాయణమూర్తికి 0.40% షేర్లు ఉండగా తాజాగా 15 లక్షల షేర్లను తన మనవడి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడంతో ఇప్పుడు ఇన్ఫోసిస్ లో తన వాటా 0.36% పడిపోయింది. గత ఏడాది నవంబర్లో నారాయణమూర్తి, సుధామూర్తిల కొడుకైన రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. అతడి పేరే ఏకాగ్రహ రోహన్ మూర్తి. ఇక నారాయణమూర్తి కొడుకు రోహన్ మూర్తి సొంతంగా సొరోకో అనే సాఫ్ట్వేర్ కంపెనీని నడిపిస్తున్నారు. 2011లోనే రోహన్ కు మ్యారేజ్ అయ్యింది. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కూతురు లక్ష్మీ వేణుని రోహన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే మనస్పర్ధల కారణంగా 2015లో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. ఇక 2019లో అపర్ణ కృష్ణన్ ను రోహన్ మూర్తి రెండో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు రోహన్ మూర్తి కాగా కూతురు అక్షతామూర్తి. అక్షతామూర్తి బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్య. ఇక అక్షితామూర్తికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.